బండి ఎంతైతే హెవీ ఉందో బ్రేక్స్ కూడా అలా హెవీ ఉన్నాయి. బ్రేక్ కొట్టంగానే ఆగుతుంది బండి. రోడ్ గ్రిప్ అయితే చాలా మంచిగా ఉంది బండికి. డ్యూక్ కి కంపేర్ చేస్తే మాత్రం బ్రేక్స్ చాలా బాగున్నాయి. 120 అయితే అలా వెళ్ళిపోతుంది. హైదరాబాద్ సిటీ అయినా ఓ జీటీ ఓ చేతిలాగా వెళ్ళిపోతుంది. హలో గైస్, ఎలా ఉన్నారు మీరు అందరూ? గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సండే. సో దిస్ సండే వీ హ్యావ్ 3 డామినార్. ఎవరిదంటే మన ఫ్రెండ్ సర్దార్ సిద్ధాంత్. సో 3 డామినార్ ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ ది మన దగ్గర వచ్చింది. యాక్చువల్లీ సర్వీస్ చేపిమని నాకు ఇచ్చాడు, బికాస్ ఆయనకి టైం దొరకదంట. సో బండి అయితే చాలా పూర్ కండిషన్ లో వచ్చింది మన దగ్గరికి. మనం దీన్ని చైన్ కిట్, ఫాగ్ ల్యాంప్స్, ఇంకా బ్యాక్ సైడ్ టైర్ లో బేరింగ్, బ్యాక్ సైడ్ టైర్ డ్రమ్ రబ్బర్స్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం దీనికి చేసి మొత్తం బండి అయితే రెడీ చేసినాము. సో ఈ బండి వచ్చింది లాస్ట్ సండే. బండి అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ బండి వెళ్తున్నది నెక్స్ట్ 2 months లో ఇండియా ట్రిప్ కి వెళ్తుంది. సో మనోడు ఏమన్నాడు అంటే, నాకు రిస్క్ తీసుకోవాలని లేదు శివం బాయ్, నువ్వు బండి తీసుకుపోయి మంచిగా. అండ్ మనం ఎక్కడ తెప్పించినాం మీకు తెలుసు కదా, మన రెడ్డి అత్తాపూర్. మనోడు బండ్లు మాత్రం జబర్దస్త్ చేస్తాడు భయ్యా. నీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాడు బండి. డాక్టర్ మనోడు, డాక్టర్. ఏదో సూపర్ బైక్ నడిపిస్తున్నట్టుంది. బికాజ్ ఐఎమ్ రైడింగ్ ఫస్ట్ టైం డామినార్. నిజంగా చెప్తున్నా భయ్యా, మీరు డామినార్ నడిపించాడు అనుకోండి, చెప్తా ఫస్ట్ పెట్రోల్ ఒప్పిద్దాం. ఇలా అసలు పెట్రోల్ లేదు. ఇందులో ఫుల్ మూన్ చూస్తున్నారా మీరు? ఆ మూన్ని చూస్తే నాకు అప్పుడప్పుడు భయం అవుతుంది. ఎందుకో ఏమో, ఎంత ఫుల్ ఉంది అండ్ ఎంత దగ్గర కనిపిస్తుంది చూడండి. ఓడో కట్ చేసి అతకబెట్టినట్టు ఉంది అది. సో అలా ఈ డామినార్ మన దగ్గరకు వచ్చింది అనమాట. బండి సూపర్ బైక్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం నడిపిస్తున్నా భయ్యా డామినార్. నిజంగా చెప్తున్నా, నేను 250 ఎందుకు కొన్నా అనిపిస్తుంది తెలుసా బండి నడిపిస్తుంటే. రే అసలు ఏంది, పెద్ద టూరింగ్ బైక్ నడిపిస్తున్నట్టుంది తెలుసా. సిట్టింగ్ పోస్చర్ అంటారా, పండుకొని నడిపొచ్చు బండి. అసలు ఎంత కంఫర్టబుల్ బైక్ ఉంది. మన 220 గుర్తొచ్చింది బైక్ నడిపించి నాకు. అంటే పవర్ ఫిగర్ లో కాదు, కంఫర్టబుల్ లో. ఈ బండి నడిపిస్తుంటే సెకండ్ గేర్ లో పోతున్నామో థర్డ్ గేర్ లో పోతున్నామో మనకు అర్థమైతలేదు. నీట్ అండ్ క్లీన్ ఎక్దమ్. మీ అందరికి చెప్తున్నా, ఇది BS3 డామినార్. ఇంకా నేను ఎందుకు కొనలేదు డామినార్ అంటే నేను మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హైట్ లేదు, పర్సనాలిటీ లేదు. హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే బండి మంచిగా అనిపిస్తుంది. బట్ డామినార్ ఇస్ డామినార్. ఆస్ట్రేలియా ఓడేసి ఆ కాంటినెంట్ ఈ కాంటినెంట్ డామినార్ పంపిస్తూనే ఉంటారు. ఇప్పుడు అర్థమైంది. సో మనము ఎక్కడ వెళ్తున్నాం అంటే ఛాయ్ తాగడానికి వస్తున్నాం. సండే మార్నింగ్ ఐడికి పోదాం అంటే కడక్ ఛాయ్ పోదాం, ముంబై హైవే. చలో మరి మెయిన్ హైవే లా కలుస్తా. బండి ఎంతైతే హెవీ ఉందో బ్రేక్స్ కూడా అలా హెవీ ఉన్నాయి. బ్రేక్ కొట్టంగానే ఆగుతుంది బండి. రోడ్ గ్రిప్ అయితే చాలా మంచిగా ఉంది బండికి. డ్యూక్ కి కంపేర్ చేస్తే మాత్రం బ్రేక్స్ చాలా బాగున్నాయి. 120 అయితే అలా వెళ్ళిపోతుంది. గ్లవ్స్ వేసుకొని నడిపాలంటే కొంచెం బండి అర్థమైతే లేదు. అంటే ఇది డ్యూక్స్ లాగా ఎక్దమ్ సడన్ గా అయితే గుంజుతలేదు. బట్ మిడ్ పవర్ దీన్ని చాలా మంచిగా ఉంది. మిడ్ అంటే డ్యూక్ ఏంటంటే ఇనిషియల్ వెళ్ళిపోతుంది కదా, ఇది మిడ్ అండ్ లాంగ్ లో మాత్రం ఇచ్చి పడేస్తుంది. ఇంకా ఓ సస్పెన్షన్ నైస్. ఇంకా చెప్పండి గాయస్ విశేషాలు. BHL వచ్చేసినాం. BHL దగ్గర చలి ఎట్లుంటుంది తెలుసా? లోపల డబల్ వేసుకున్నా అయినా చలి పెడుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక హ్యాక్ చూసిన అనమాట. ఇట్లాంటి చలికాలంలో మన రైడర్స్ కోసం అండ్ అందరి కోసం యాక్చువల్లీ. సో జాకెట్ వేసుకున్నా కూడా చలి పెడుతుంది కదా. సో వాడు ఏం చేస్తాడంటే, న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ జాకెట్ లోపల పెట్టుకుంటాడు మొత్తం. సో న్యూస్ పేపర్ ఏంటంటే బాడీ హీట్ని బయటికి రాకుండా పెడుతుందంట. హ్యాక్ ట్రై చేయాలి మనం. దీనికి క్విక్ షిఫ్టర్ ఒక్కటి ఇచ్చేది ఉండే. ఐ డోంట్ థింక్ ఈ కొత్త డామినార్లో ఇచ్చిండో లేదో. అంటే ఇందులో స్లిప్పర్ క్లచ్ ఉంది, బట్ BS6 దాంట్లో
క్విక్ షిఫ్టర్ ఇచ్చిండో ఇవ్వలేడో ఐడియా లేదు. క్విక్ షిఫ్టర్ ఇస్తే మాత్రం ఇచ్చి పడేస్తుండే బండి. మీకు కంఫర్ట్ కావాలి, పవర్ కావాలి, లుక్స్ కావాలంటే డామినార్ తీసుకోండి. అంటే 400cc మైలేజ్ ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి చూడండి. అన్ని దొరకవు కదా. మళ్ళీ మీరు అంటారు డ్యూక్ 250 కూడా మంచిగా ఉందంటావు, 220 కూడా మంచిగా ఉందంటావు, డామినార్ కూడా మంచిగా ఉందంటావు. అంటే పవర్ టూరింగ్ ఎవరైతే లాంగ్ కొడతారు కదా వాళ్ళ కోసం అయితే ఓకే. సిటీలో మాత్రం మీరు 2 రోజులు నడిపించి బండి బోర్ అయిపోతారు, చిరాకు వస్తుంది మీకు. ఇంత పెద్ద బండి తీసుకొని సిటీలో పోవాలంటే హైవే కోసం ఐ అగ్రీ. అసలు జీరో తక. ఇంత కూడా సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది, మోనోషాక్ ఉంది. కానీ ఇదే సస్పెన్షన్ మన డ్యూక్ కి ఉండే అస్సలు అసరే పడతలేదు పోతుంటే. మన బండికి ఉన్న లైట్స్ దీనికి వేయించిన గైస్. లైట్ ప్రో ఎట్లుంది చెప్పండి, మొత్తం రోడ్ కవర్ అయితే. వైసేవి డామినార్ కి మార్నింగ్ అందరు పనులలో బిజీ అయిపోయినారు. ఈ రోజు సండే, బట్ సండే కూడా చాలా మందికి ఆఫీసులు ఉంటాయి, ఓన్ బిజినెసెస్ ఉంటాయి. వాళ్ళ కోసం అయితే సండే కాదు, మా లాంటి కార్పొరేట్ మజ్దూర్ల కోసం సండే ఇస్ సండే. అయితే ఇచ్చి పడేస్తుంది భయ్యా. చలి ఉందంటే నా గోప్రో కూడా ఆఫ్ అయిపోయింది ఆటోమేటికల్లీ. గోప్రో ఇదే పరేషాన్. ఎండాకాలం ఉన్నా హ్యాంగ్ అవుతుంది, కాలం ఉన్నా హ్యాంగ్ అవుతుంది. ఎంత బైకర్ అయినా చలి అయితే పెడుతుంది బ్రో. గైస్ చలి ఎట్లుందంటే ఒక చిన్న ఇంటర్వెల్ బ్రేక్ తీసుకున్నా. మన బండి మొత్తం ఇక్కడ పచ్చిగా అయిపోయింది మొత్తం. నిజంగా అలా అంటే చాలా. బట్ మనం వెళ్ళాల్సింది ఇంకా ముంగడ ఒక కడక్ చాయ్ ఉంటది కదా, అక్కడ వెళ్ళేదాకా నా చేతుల హాలత్ ఏమవుతుందో. గ్లవ్స్ వేసుకున్నా కానీ అయినా కెమెరా కూడా హ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మన కెమెరాలో బ్యాటరీ చేంజ్ చేసి చూసాము ఏమైందో దానికి. చలి ఏ రేంజ్ లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ చూడండి. ఓ హలో బ్యాక్ టు ద రోడ్. చిన్న చాయ్ బ్రేక్ తీసుకుంటే కొంచెం వేడిగా అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీ అయినా ఇది బాప్రే, అక్కడ మొత్తం ఫాగే ఉంది. మీకు డామినార్ ప్రైస్ లో డ్యూక్ 250 వస్తుంది అండ్ డ్యూక్ 250 ప్రైస్ లో డామినార్ వస్తుంది. చెప్పాలంటే డామినార్ మీకు ఇందాక చెప్పినా కదా, ఎవరైతే టూరింగ్ చాలా ఇష్టమో 400cc ఇంజన్ కావాలి విత్ ఎ బెస్ట్ క్లస్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే BS6 కొనండి. హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే సెక్సీ బండి చెప్తున్నా. నేను ఇంత దూరం వచ్చినా కానీ నాకు అలసిపోయినట్లు బాడీ పెయిన్స్, నెక్ పెయిన్ అట్లాంటిది ఏమీ లేదు. ఏదో దీని సిట్టింగ్ పోస్చర్ చాలా బాగుంది. మంచిగా ఇక్కడ పెడదాం బండి. వావ్, అక్కడ నుంచి సన్ రైజ్ అవుతుంది. హైవే కడక్ చాయ్. ఈ చాయ్ కోసమే వచ్చినాం మనము. 48-50 కిలోమీటర్స్ దూరము. సాయంత్రం చూద్దాం మనం ఎక్కడికైనా పోతామా. మన డ్యూక్ 250 దిగాక ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది. నేను లాస్ట్ వీడియో చేసినా కదా, దాని తర్వాత నుంచి మన డ్యూక్ 250 అసలు తీయనే లేదు. సో ఇంటికి వెళ్ళి డ్యూక్ 250 వాషింగ్ మెయింటెనెన్స్ ఏంది అనేది చూసి ఆ బండి తీద్దాం. మళ్ళీ ఈ వ్లాగ్ ఆ బండితో కంటిన్యూ అవుతుంది. చలో గైస్, లెట్స్ టేక్ ఎ మూవ్ ఫ్రమ్ హియర్. వెళ్దాము, ఇంటికి వెళ్దాము. అసలు ఇప్పుడు కొంచెం తగ్గింది. ముంగడు ఏం కనిపిస్తలేదు కదా. యూటర్న్ ఏడు ఉంది. యూటర్న్ ముంగడు బండి వస్తుందా? ఎస్. చలో మరి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి కొంచెం బండి మంచిగా నీట్గా తుడిచేసి నా సిద్ధాంత్ బైక్ ఇచ్చేద్దాము. గైస్ నేను ఈ బండిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము క్రూజింగ్ స్పీడ్ మన డ్యూక్లో 85-90 ఉంది. అంటే మీరు 90 స్పీడ్ దాకా నడిపించేదాకా మీకు ఈజీ అనిపిస్తుంది బైక్, ఇంకో గేర్ అడగదు. బట్ ఇది 75 తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, ఏదో నేను 4th గేర్లో నడుస్తున్నా అండ్ నాకు ఇంకో గేర్ కావాలి అని. 400cc ఉన్నా కూడా అలా అనిపిస్తుంది హైవేలో. సిటీలో మాత్రము 6 గేర్స్ అన్నీ రావు, బట్ హైవేలో ఐ ఫీల్ లైక్ దట్. అదే మన డ్యూక్ 250cc ఉండి
75-70లో అందులో బిహెచ్పి ఎక్కువ ఉండడం వల్ల గేర్ అడుగుతుంది, బిహెచ్పి ఎక్కువ ఉంటుంది, టార్క్ తక్కువ ఉంటుంది. బట్ ఇందులో టార్క్ ఎక్కువ ఉంది. 75 తర్వాత కొంచెం వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నాయి నాకు థైస్ దగ్గర. సో దీని క్రూజింగ్ స్పీడ్ నాకు ఈ 70 అనిపిస్తుంది. అంటే 70లో ఈజీగా వెళ్ళిపోతున్నా నేను. ఇలాంటి ప్యాచీ రోడ్స్ లో బండి మాత్రం అసలు తగ్గేదేలా అంటుంది. బ్రేక్ కొట్టాల్సిన అవసరమే లేదు, అసలు ఏం వెళ్తుంది బండి. టెన్షన్ అయితే చాలా మంచిగా ఉంది, వెరీ కంఫర్టబుల్. మన బజాజ్ వాళ్ళు ఇంకా కొంచెం అప్గ్రేడ్ తీసుంటే బండి ఇంకా కేటీఎం బీటీఎంలు అన్ని పక్కకే. లార్డ్ డామినార్ అనాలి, లార్డ్ డామినార్ ఉంటే మీకు ఇంకా అడ్వెంచర్ బైక్ కొనే అవసరం లేదు. స్మూత్నెస్ ఉంది కదా, జో రోడ్కి అతుక్కొని నడుస్తుంది బండి, అది నాకు నచ్చింది బండిలో. సిటీలో కానీ హైవేలో కానీ చాలా మంచి క్రూజ్ వచ్చి బండి మీద. చూస్తున్నారా, విత్ ఇన్ సెకండ్స్ 100 వెళ్ళిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్. ఏమైతుంది 8:04, 8 o'clock మనం రిటర్న్ సిటీలోకి వచ్చేసినాం. ఇంటికి వెళ్ళేదాకా 8:40 టైంకి వెళ్ళి టైంకి వచ్చేసినా. యాక్చువల్లీ నా మార్నింగ్ కూడా డిస్టర్బ్ కాలేదు. ఓ జీటీ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాము. సో మనం బైక్ డెలివరీ ఇవ్వాల్సింది. అంటే సిద్ధాంత్ బైక్ ఇది కొంచెం లూజ్ ఉంది, ఇది టైట్ చేసి, ఈ మిర్రర్ కూడా కొంచెం లూజ్ ఉంది, ఇది టైట్ చేసి మొత్తం పర్ఫెక్ట్ చేసి బండి ఇద్దాం. గైస్, డామినార్ ఇంటికి తెచ్చినాక మన సిద్ధాంత్ బైక్కి డామినార్ ఇవ్వాలంటే 1 o'clock రమ్మన్నాడు. సో 1 o'clock దాకా మనం ఏం చేద్దామంటే అప్పటిదాకా ఒక షార్ట్ ఎడిట్ చేసుకుందాం. 1 hour పడుతుంది నాకైతే. మన గోప్రో Type-C to Type-C కేబుల్ ఫస్ట్ ల్యాప్టాప్ టు గోప్రో కనెక్ట్ చేసి ఉన్న మీడియా మొత్తం ఇందులో ఇంపోర్ట్ చేసినాక ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ సిద్ధాంత్ బైక్ ఫోన్ చేసిండు. సిద్ధాంత్ బైక్ బండి ఇచ్చేస్తే నా టెన్షన్ అయిపోతుంది. నా టెన్షన్ అయిపోయాక మన మ్యాక్స్ ఆడు ఉంది కవర్ వేసి, సో దాన్ని తీయాలి. ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి అయితే తీస్తలేను. అది తీసినాక దాని కథా కార్యక్రమం ఏందో చూడాలి. సిద్ధాంత్ బాయ్ ఉంటాడు బంజారా హిల్స్లో. ఈ బండి డెలివరీ ఇచ్చినాక నేను వచ్చేటప్పుడు ఎట్లా రావాలో చూద్దాం, వచ్చేటప్పుడు ఎట్లా వస్తాము. యాక్చువల్లీ గైస్ నేను ఇంకో కెమెరా కొందాం అనుకుంటున్నా. ఈ యాంగిల్ కావాలి మనకి, ఎందుకంటే ఒక్క యాంగిల్ సరిపోతలేదు ఐ గెస్. అందుకే ఇంకో కెమెరా అయితే కంపల్సరీ. చెప్పండి గాయస్, మీలో ఎవరిదైనా బండి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మొత్తం చేసేద్దాం. అంటే మెకానిక్ ఏం కాదు కానీ మన ఫ్రెండ్ మెకానిక్ ఉండు కదా. సో ఏంటంటే నాకు ఇవన్నిటిలో చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏ బండి అయినా నా బండి అన్నట్టు చూసుకొని చేపిస్తా అనమాట నేను. బికాజ్ నాకు గలీజ్ బండి చూడడము, ఏదో పనులున్న బండి నడిపించడం అస్సలు ఇష్టం లేదు. ఈవెన్ నా బండి ఏంది, మా డాడీ బండి ఏంది, అందరి బండ్లు నీట్ అండ్ క్లీన్ ఉంటాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈరోజు ట్రాఫిక్ లేదంటే నార్మల్ టైంలో జబర్దస్త్ ట్రాఫిక్ ఉంటుంది. రోడ్ నెంబర్ 12 అంటే ముంగడి నుంచి లెఫ్ట్. పుష్ప 2 వెళ్దాం అంటే అసలు టికెట్లే దొరుకుతలేవు బ్రో. టికెట్లు ఉన్నప్పుడేమో మా వాళ్ళు ఎవ్వరు రారు, నేను ఒక్కడిని పోయి చూడలేను. నేను ఏంది ఎవ్వరు చూడలేరు. ఒక్కడు పోయి సినిమా మూవీ చూసేంత ధైర్యం అంటే ఇంకా లైఫ్లో ఏదైనా చేసుకోవచ్చు. అండ్ గైస్, మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాలి. యాక్చువల్లీ నావి ఇంకా ఒక 6 వాచ్ అవర్స్ ఉన్నాయి అనుకుంటా. సో కంప్లీట్లీ 4000 వాచ్ అవర్స్ ఈరోజు కంప్లీట్ అయిపోతాయి నావి. ఈ 4000 వాచ్ అవర్స్ జర్నీ చాలా డేంజర్గా ఉండే. డేంజర్ ఇన్ ద సెన్స్ వీడియోలో పిచ్చి. నేను టార్గెట్ అప్పుడే పెట్టిన 2025 స్టార్ట్ అయ్యే లోపు వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలని. సో వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా, మొత్తం మీ సపోర్ట్ వల్లే. ఏమున్నా మొత్తం మీరే గైస్. సో ఇప్పుడు మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది, బట్ దానికైతే ఇప్పుడు మనకు కావాల్సింది వ్యూస్. అంటే మానిటైజేషన్ స్టార్ట్ కాగానే పైసలు స్టార్ట్ కావు కదా. డుకాటి కవాసాకి షోరూమ్ కూడా ఎండే ఉంది. ఓ హోండా బిగ్ వింగ్, మన డ్రీమ్ బైక్ ఇక్కడ ఉంది, లోపల ఉంది. ఒగోండి లోపల మీకు కనిపించిందో కానీ హైదరాబాద్ కవాసాకి. ఇలా వెళ్ళాలి కిందికి. నాకు ఫోన్ చేద్దాం బాయ్. ఫైనలీ మన సిద్ధాంత్ బాయ్ వచ్చేసిండు. సో సిద్ధాంత్ బాయ్ ఏంటంటే మనోడు సూట్స్, బ్లేజర్స్ అవన్నీ డిజైన్ చేస్తారనమాట. సో ఇలా పని మోస్ట్లీ నైట్ ఉంటుంది, అసలు ఇలా టైమే ఉండదు. కాబట్టి అతను నాకు ఈ బండి అప్పచెప్పిండు. సో ఆయన ఇప్పుడు కూడా నిద్రలోనే ఉండు. నేను ర్యాపిడో చేసి పోతా అంటే
వద్దు నేను వదిలేస్తాను అంటుండు, అట్లనే బండి కూడా నడిపించుకుంటాడులే. టకాటక్ రెడీ అయిపోయి టైం అవుతుంది, ఐ గెస్ 5:30 6 అవుతుంది అనుకుంటా. సిద్ధాంత్ భాయ్కి బండి ఇచ్చేసిన తర్వాత నాకు మూవీ చూసే పురుగుండే. సో పుష్ప 2 ఒక్కడినైతే పోలేను, మీకు చెప్పినా కదా. సో అప్పుడు కాక యానిమల్ మూవీ పెట్టుకొని చూసిన. 6 అవుతుంది. ఇప్పుడు నాకు బయటికి వెళ్ళి ఒక మంచి బ్లాక్ కాఫీ తాగబుద్ధి అవుతుంది, ఎందుకంటే వితౌట్ మై బైక్ మై సండే ఈజ్ పెండింగ్. సో అట్లా నా బండి తీయాలి నేను. టైంకి నేను బయటికి వెళ్తున్నా. ఫస్ట్ అయితే నా బండి చూడాలి నేను. మొత్తం ఒక 10 days నుంచి బయటికే తీయలేదు గాయస్. దుమ్ము 10 days అవుతుంది. ఎంత దుమ్ము ఉందో స్టార్ట్ చేయ. ఫస్ట్ క్లీన్ చేస్తా, దాని తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తా. కమ్ పెట్రోల్ కూడా ఉంది గట్టిగానే. 1 point ఉంది. పెట్రోల్ ఓపియాలనుకున్నా నేనైతే. వాట్ ఈస్ దిస్? I missed you, mama. I missed you. Let's move. వచ్చింది అమ్మ, గుర్తున్నా అంటుంది. డామినా నడిపించినాక ఇది బచ్చాగా అనిపిస్తుంది భయ్. అండ్ క్లచ్ కూడా ఎంత స్మూత్ ఉంది తెలుసా నా బండి. ఇది డామినా నడిపించిన తర్వాత నాకు ఈ బండి వీలి కొట్టాలనిపిస్తుంది, ఎట్లా గుంజుతుంది తెలుసా. డామినార్ కమ్స్ అండర్ హెవియర్ సైడ్, బట్ ఇదైతే నిజంగా అది నడిపించినాక ఇది నడిపించిన వాళ్ళు ఆడుకోవచ్చు అసలు. ఓ చేతిలోకి వెళ్ళిపోతుంది. 6:03 సన్ రైజ్ అయిపోయింది. ఏదో ఒక్క 1% ఉందనుకుంటా, సో దాందే లైట్. అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ నెక్లెస్ రోడ్. నా బండికి యాక్సిడెంట్ అయింది మీకు తెలుసా, 5 days బ్యాక్ అనుకుంటా. ఇక్కడే ఓవర్టేక్ జర్నీకే ఎక్సిలేటర్ ఇచ్చిన, మనోడు రైట్ ఇండికేటర్ ఇచ్చిండు. సో నేను ఎక్సిలేటర్ ఇచ్చి లెఫ్ట్ నుంచి పోదాం అనుకున్నా, కాక లెఫ్ట్ వచ్చేసిండు ధన్మన్. మళ్ళీ అంటాడు నేను హెల్మెట్ వేసుకున్నా అంట, నేను ఫుల్ స్పీడ్లో ఉన్నా అంట. ఆడేమో హెల్మెట్ వేసుకోలేడు, మళ్ళీ ఆయన దగ్గరేమో లైసెన్స్ లేదా. ఇగో బైకర్స్ ఇట్లా బద్నామా అవుతారు. నా కెమెరా ఆన్ లేకుండే, కెమెరా ఆన్ ఉంటే చూపిస్తుండే మనోనికి. నా తెలుగు కొంచెం నాకు రాదు, అడ్జస్ట్ చేసుకోరు అంటే वैसे तो हम हिंदी बहुत अच्छे से बात करते हैं, बट हैदराबाद में रहना है, हैदराबाद के दोस्त हैं, हैदराबाद के फैंस है, तो तेलुगु में बात कर रहे हैं अपन. बाकी अपने को हैदराबादी हिंदी भी आती और नॉर्थ इंडियन हिंदी तो बहुत अच्छे से आती है. फ्यूचर में प्लान है कि कुछ 2-4 ब्लॉग्स में हिंदी में भी बनाऊं, बट आप लोगों का सपोर्ट मेरे हिसाब से टूट जाएगा. जितने भी मेरे तेलुगु ऑडियंस है उन लोगों से सपोर्ट टूट जाएगा मेरे को लगता है. సో అందుకే ఈ వల్ల తెలుగులో బ్లాగ్స్ చేస్తున్నా నేను. అప్పుడప్పుడు తెలుగు మిస్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోరు. ఇక మా బ్యూటిఫుల్ సెక్రటేరియట్ డైమండ్ కలర్ లైట్స్ వేసిరు, రియలీ లుకింగ్ లైక్ ఎ డైమండ్. వాహ్, వాట్ ఏ క్విక్ షిఫ్టర్. ఆఫ్టర్ 10 days క్విక్ షిఫ్టర్ యూజ్ చేస్తున్నాను నేను. నెక్లెస్ రోడ్లో వస్తున్నప్పుడు ఈ ఏరియా జాగ్రత్త చూసుకోండి, ఈడ పోలీసు వాళ్ళు ఆగుతారు. 6కి ముందు పక్క పోలీసు వాళ్ళు ఉంటారు ఈడ. హియర్ ఇట్ ఈస్ కృష్ణా స్వీట్ కార్న్. ఏం బాబు ఎట్లా నడుస్తుంది అందా? మంచి నడుస్తుందా? బాయ్ బాయ్ అను కెమెరాలో. చలో గైస్, విల్ టేక్ ఎ మూవ్. ఈ రోజుకి మాత్రం ఇంతనే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ సండే కలుద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.